హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనము సున్నుండలు ఎలా చేసుకోవాలనేసి చూస్తాము. ముందుగా ఇక్కడైతే నేను మినపప్పుని శుభ్రంగా కడుక్కుంటున్నాను. చాలామంది కడుక్కోకుండా డైరెక్ట్గా వేయించుకుంటారు. ఒకవేళ అలా మీరు డైరెక్ట్గా వేయించుకోవాలంటే ఈ మినపప్పుని కొంచెం ఒక క్లాత్ పైన వేసి బాగా తుడిచేయండి, ఎందుకంటే చాలా డస్ట్ అనేది ఉంటుంది. ఇక్కడైతే నేను బియ్యంని మినపప్పుని రెండు కూడా కడిగేసి ఎండబెట్టిన తర్వాత వేయించుతున్నాను. ఇక్కడైతే నేను 4 కప్పుల మినపప్పుకి ఒక హాఫ్ కప్పు బియ్యం అయితే తీసుకున్నాను. ఇప్పుడు మినపప్పు బియ్యము కలిపి 4.5 కప్పు ఉంది. దీనికైతే నేను 3 కప్పులు చక్కెర అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఇది మొత్తం కూడా మనము మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. కొంచెం బరగ్గా కావాలంటే కొంచెం బరకుండించుకొని, లేకుంటే చాలా ఫైన్ గా మనము మిక్సీ పట్టేసుకోవాలి. ఇంకా నెయ్యి తీసుకొని మనము వేడి చేసుకొని కలుపుకోవాలి. నెయ్యి ఎంతైతే సరిపోతుందో అంత మనం చూసుకుంటూ కలుపుకోవాలి. నెయ్యి అంతా కూడా ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. ఫైనల్గా ఇప్పుడు మనం ఈ పిండిని సున్నుండలాగా చేసుకునే ముందు ఒకసారి స్వీట్ అయితే చెక్ చేసుకోండి. ఇప్పుడు ఒకవేళ స్వీట్ కానీ తక్కువ అనిపిస్తే మళ్ళీ ఒక హాఫ్ కప్పు షుగర్ అనేది మిక్సీ పట్టుకొని కలుపుకోవచ్చు. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సపోర్ట్ చేయడానికి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుస్తాం. అప్పటి వరకు థ్యాంక్ యూ.